అన్నని పెట్టాం. ఎవడో ఇంకోలా సాక్షి తొక్కు మీడియా గాడు వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తొక్క నా కొడుకు ఏమంటాడు వాడు, అర్ధరాత్రి పడితే చెలరేగిపోతాడని. ఏంటా చెలరేగిపోవడం? ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్. కనీసం సరదా కూడా ఏ రోజు నేను అసలు మద్యాన్ని కానీ ఎప్పుడు సేవించినటువంటి వ్యక్తిని నేను. నాకే అలవాట్లు లేవు. కానీ ఈరోజు ఆ మీడియా, సాక్షి మీడియా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను నేను. తప్పనిసరిగా వీళ్ళందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆధారాలన్నీ మీరు మీడియా ముందు పెట్టండి, లేదా సంబంధిత అధికారులకు ఇవ్వండి. మానసిక వేదన అంటే అసలు నేను మాట్లాడాలిగా, మాట్లాడితేనే కదా. పోనీ నేను రవి గారు నాతో మాట్లాడారు, నాకు ఫోన్లో తిట్టారు, లేక ఫోన్లో దుర్భాషలు ఆడారు, ఫోన్లో లేదా ఇంకోటి అన్నారు అన్నానికి అసలు నేను మాట్లాడితేనే కదా. మాట్లాడితే రికార్డ్ చూపించండి. బట్ ఐ టుక్ వన్ వీడియో కాన్ఫరెన్స్. అడ్మిషన్స్ మీద 3 ప్రిన్సిపాల్స్తో కూడా నా కార్యాలయం నుంచి నేను ఫోన్ చేసి నేను అందరూ ఉపాధ్యాయులతో, అందరు ప్రిన్సిపాల్స్తో కూడా మాట్లాడాను. కేజీబీ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, అలాగే జ్యోతిరావు పూలే స్కూల్ మా ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, హై స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడేటటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఉంటే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాం, 100 మంది తక్కువగా ఉంటే గూగుల్ మీట్ తీసుకుంటాం, 5 కన్నా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటాం. వీడియో కాన్ఫరెన్స్ తీసుకోకూడదని ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ చట్టంలో ఉంది? ఏ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడటం లేదా? వీఆర్ ది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని, ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకు చేరుతున్నాయా లేదా, అన్ని ఫంక్షనరీస్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వెరిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే. నేను నా విధులు నేను నిర్వర్తించాను. ఆ రోజు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఈమెతో పాటుగా ఆమదాల వస్తాయని పూర్తి ప్రిన్సిపల్స్ ఇద్దరు ఉన్నారే. మేము అరగంట ముందు చెప్పాం, అవునండి గొంతిని కట్టేయాలని ధర్మాన్ ప్రసాద్, ధర్మాన్ కృష్ణదాస్ లాంటి వాళ్ళు చెప్పారు. ఎద్దేయడం ఏంటి, మనం గొంతుని కట్టడం ఏంటని విచక్షణ విజ్ఞత లేనటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉంటారు. సాంప్రదాయమైన ఎవడు కూడా పార్టీలో ఉండరు.